ఖమ్మంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నగరాన్ని ముంచేసింది. జలప్రలయంలో ఖమ్మం చిక్కుకుంది. మోతీనగర్, బొక్కలగడ్డ, వెంకటేశ్వర కాలనీ, దానవైగూడెం, పద్మావతి నగర్ సహా పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక అర్ధరాత్రి నుంచే ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రాత్రి 2 గంటలకు మున్నేరు నీటి మట్టం 21 అడుగుల వద్ద ఉండగా తెల్లవారుజామునకు 24 అడుగుల వద్ద చేరుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు ఖమ్మంలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి? ఖమ్మం నగరాన్ని మరోసారి అయితే మున్నేరు భయపెడుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. గత ఏడాది వరదలతోటి ఖమ్మం మొత్తం కూడా మునిగిపోయింది దాదాపుగా. ఇప్పుడు కూడా మళ్ళీ మున్నేరు వరద ప్రవాహం కొనసాగడంతో కూడా దాదాపుగా 2 గంటల సమయంలో, అంటే అర్ధరాత్రి 2 గంటల సమయంలో 21 అడుగు మున్నేరు ప్రవాహం కొనసాగడంతో అప్పటికే కొన్ని కాలనీలకు కూడా వరదలు వస్తున్నాయి. వెంటనే కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి మున్నేరు ప్రవాహం 24 అడుగుల వద్ద కూడా ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే ఖమ్మం నగరంలోని మోతీనగర్, అదేవిధంగా బొక్కలగడ్డ, వెంకటేశ్వర కాలనీ, దానవాయిగూడెం, పద్మావతి నగర్ తో పాటు పలు కాలనీలకు భారీ ఎత్తున కూడా వరద నీరు చేరుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎగోర ఉన్నటువంటి వరద పూర్తి స్థాయిలో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇంకా ఇక్కడ మున్నేరు ఇంకా కొన్ని అడుగులు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఉదయం నుంచి కూడా, అంటే అర్ధరాత్రి నుంచి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉదయం పూట కూడా పూర్తి స్థాయిలో కూడా కొంతమందిని కూడా పూర్తిగా కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి కాబట్టి, ఎందుకంటే గత ఏడాది వరదల్లో దృష్టిని పెట్టుకుని పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ఏరియాలు మొత్తం కూడా, కాలనీలు మొత్తం కూడా జలమయమైన పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఆస్తి నష్టం కూడా, తీవ్రమైన ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎవరిని కూడా ఆ ప్రాంతాల్లో ఉండనీయకుండా అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడానికి మున్నేరు ఇంకా ప్రవాహం కొనసాగుతుంది. వరద పైనుంచి ఎగువ నుంచి కూడా భారీ ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి 24 అడుగులకే పూర్తిగా కూడా పలు ఏరియాల్లో పూర్తిగా వరద నీరు చేరుతుంది. మనం చూడొచ్చు స్పష్టంగా అయిన స్క్రీన్ లో కొన్ని ఏరియాలకు సంబంధించి ఆ రోడ్లు ఏవైతే ఉంటాయో అంతర్గత రోడ్ల మీద కూడా వరద చేరినట్టు పరిస్థితి కాబట్టి అయితే ఇంత గమనించలేదు. అంటే వర్షం లేదు కాబట్టి వరదలు రాకపోవచ్చు అని చెప్పేసి కూడా ఖమ్మం నగర వాసులు అయితే ఊహించుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో కూడా ఎగువలా పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో అక్కడి నుంచి వస్తున్న వరద నేపథ్యంలో ఇటు వరంగల్ తో పాటు నర్సంపేట ఈ ప్రాంతం నుంచి భారీ ఎత్తున కూడా వరద వస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని వాగులు వంకలు కూడా పొంగి పొరలడంతో కూడా ఈ వాగులు వంకలు కూడా ఇటు వరంగల్ జిల్లా నుంచి వచ్చేటి కానీ, ఖమ్మం జిల్లాలో ఉన్న కొన్ని వాగులు కానీ, మహబూబాద్ జిల్లాలో ఉన్న కొన్ని వాగులు కానీ ఇవన్నీ కూడా మున్నేరు వాగుల్లోనే కలుస్తుంది. మున్నేరులో కలవడంతో కూడా వరద ప్రవాహం కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని వరదలకు సంబంధించిన నేపథ్యంలో ఖమ్మం నగరంలోని పలు రహదారులు కూడా పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వరదలు మొత్తం కూడా రోడ్ల మీద కూడా చేరినట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కొన్ని ఇంటర్నల్ రోడ్లు ఉంటాయి, కొన్ని ఏరియాలకు పోయే రోడ్ల మీదకి పూర్తి స్థాయిలో కూడా కొన్ని ఆ ఏరియాలను మొత్తం కూడా ఖాళీ చేయించే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి వరదలు పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం నగర వాసులు అయితే కంటి మీద కొనుక్కునేకి చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడంతో కూడా అందరూ తరలిలో ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా మనం చూడొచ్చు గతంలో వచ్చినటువంటి వరదల నేపథ్యంలో అంటే 1 year అవుతుంది. గత ఏడాది వచ్చినటువంటి వరదల్లో పూర్తి స్థాయి కూడా ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం నుండి పలు ఏరియాలు మొత్తం కూడా తీవ్రమైన నష్టం వాటిల్లి. అంతేకాకుండా చాలా మంది కూడా కట్టుబట్టలతోటి బయటకు వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి కొంతమంది అప్పట్లో ఆ బిల్డింగ్ల పైన కూడా ఉండి వాళ్ళ ప్రాణాలు రక్షిస్తున్నట్టు ప్రయత్నం కూడా చేశారు. చాలా ఆస్తి నష్టం వాటిల్లింది. చాలా సర్టిఫికెట్స్, బంగారం, డబ్బులు, నగదు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా నీటిలో కొట్టుకుపోయినట్టు పరిస్థితి కాబడుతుంది. పూర్తిగా వాళ్ళ కట్టుబట్టలతోటే మిగిలారు. అయితే మళ్ళీ 1 year అంటే సంవత్సరం గడవ ముందుకు మళ్ళీ వరదలు ఆ ఖమ్మం నగరాన్ని ముంచెత్తడంతో కూడా ఒక విధంగా ఖమ్మం నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, భయాందోళన కూడా గురవుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ ఈ వరదలు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్పారు. పూర్తిగా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ నవీన్.